హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను చక్కగా వంకాయ, ములంకాడ, సోయా, టమాటా అన్నీ కలిపి చక్కగా కూర చేశానండి. ఎంత బాగుంటుందంటే అండి, సోయా ఏ కూరలో వేసుకున్నా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. అసలు మనం ఇలా కూరగాని అలా నోట్లో వేసుకున్నాం అంటే కరిగిపోయేటట్టుగా ఉంటుందండి కూర. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వంకాయలు తీసుకొచ్చానండి. వంకాయలతో ఈ సోయా వేసి ములంకాడ వేసి మనం పులుసు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. కానీ నేను ఈరోజు ఏంటంటే గ్రేవీ కర్రీలా చేశానండి. బాగుందా అండి? ఈరోజు మాకు లంచ్లో కర్రీ ఇదేనండి. మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి. ములంకాడ తినటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వంకాయ కూడా చాలా మంచిదండి. అసలు అన్ని కూరగాయల్లో కన్నా మరి వంకాయని మించిన కూరగాయలు లేవు కదండి. ఆహా, ఏమి రుచి, ఎంతో భలే రుచి అని చెప్పని మనం గతంలో కూడా పాటలో విన్నాము. అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్పినట్టు విన్నాము. అలాగే ఇప్పుడు నేను కూడా చెప్తున్నానండి, మీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి గుర్తు చేస్తున్నానండి. ఈరోజు మా కూర ఇదేనండి. లైక్ చేయండి, మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఎలా ఉంది మా కూర అనేది తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.